Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠ స్వరముల ద్వారా నీకు మహిమను తెచ్చారు. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. భూమి మీద ఇప్పుడేమి జరుగుచున్నదో, ప్రస్తుత కాలంలో భూమి మీద ఏమి జరుగుచున్నదో మేము చూడగలిగే నేత్రము మాకివ్వండి ప్రభువా. మా కన్నులు తెరవండి ప్రభువా. వాక్యంలో మేమెక్కడ ఉన్నామో, మా స్థితి ఏమై ఉన్నదో మేము స్పష్టంగా వాక్యము ద్వారా మమ్మల్ని మేము చూచుకొందుముగాక. సహాయమును దయచేయండి ప్రభువా. మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్.
చాలా ప్రాముఖ్యమైన భాగం ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మరి 249వ పేరా వైపుకి మిమ్మల్ని మీరందరూ కూడా తిరగాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మరి కరుణాపీఠము మరియు న్యాయ తీర్పు సింహాసనము అనే వర్తమానము మన కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహం గారు ప్రసంగించిన దానిలో నుండి మనం చూడబోతున్నాము. 249వ పేరా మీ దగ్గర పేజీ నెంబర్ 68వ పేజీ 249వ పేరా నుండి మనం చూద్దాం. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాము. ఇప్పుడు దాని నుండి ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం అంటున్నాడు. ఇప్పుడు ఈ 4వ అధ్యాయములో 6వ వచనములో ఉన్న మిగిలిన దానిని చూద్దాం. హల్లెలూయా. ఏమున్నాయండి? 5-6 వచనాలు ఇప్పుడు మనం చదివాం కదండి. హల్లెలూయా. ఈ 6వ వచనంలో ఏమున్నాయండి? స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము. హల్లెలూయా. తర్వాత అక్కడ 4 జీవులు. ప్రైజ్ లార్డ్. ముందు వెనక కన్నులతో నిండి ఉన్న 4 జీవులు. దీని మీదే ఈరోజు వర్తమానం రాబోతా ఉన్నది. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఇక్కడ స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము, అది పరలోకములో యోహాను చూస్తున్నాడు. హల్లెలూయా. భూమి మీద అది దేనికి ప్రాతినిధ్యముగా ఉన్నది, అది కూడా మనం చూడబోతున్నాము. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం చూద్దాము. హల్లెలూయా. దానిని గురించి ఇచ్చట కొన్ని వ్యాఖ్యానామాలు వ్రాసి ఉంచాను, కానీ సాధ్యమైనంత వరకు వాటిని మీ ముందు ఉంచుటకు నేను కొంచెం వేగంగా వెళ్ళాలని కోరుతున్నా. ఇప్పుడు మిగిలిన ఈ అధ్యాయమును మీరు ముగించిన తర్వాత ఈ వచనమును మనము చదివి ముగించిన పిదప ఈ కార్యాలు అలాగే చుట్టూ తిరిగి మరలా వచ్చుచుండును. హల్లెలూయా. ఇయే కార్యాలు రిపీట్ అవుతా వస్తున్నాయి, చుట్టూ తిరిగి అవే వస్తా ఉన్నాయి. ఈ జీవులు ఏమి చేసినో చెప్పేదాం. ఇప్పుడు అదేమిటనే విషయము దాని గుండా వెళ్ళి మనం చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి? స్ఫటికపు వంటి సముద్రం. ఇప్పుడు అదేమిటనే విషయము మనకు తెలుసు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే గత వారాల్లో ప్రవక్త మాట్లాడి ఉన్నాడు. దీంట్లోనే మనం చూసి ఉన్నాం. హల్లెలూయా. స్ఫటికము, ఇప్పుడు అదేమిటో విషయం మనకు తెలుసు. సింహాసనమునకును ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. ప్రైజ్ లార్డ్. అవునండి. ఇప్పుడు దీని మీదే ప్రవక్త మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. 250 ఇప్పుడు సవరించి అనువదించబడిన పరిశుద్ధ గ్రంథము మీలో ఎంతమంది దగ్గర కలదు? అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, అంటే సవరించిన పరిశుద్ధ గ్రంథము మీలో ఎంతమంది దగ్గర ఉన్నది అని ప్రవక్త అంటున్నాడు. సవరించిన పరిశుద్ధ గ్రంథములో ఏమున్నదంటే అక్కడ 4 జీవులు అన్న కాడ ఇంగ్లీష్లో లివింగ్ క్రీచర్స్, జీవము గల ప్రాణులు లేక జీవులు. దీని తెలుగులో అర్థం ఏంటంటే లివింగ్ అంటే జీవము గల, క్రీచర్స్ అంటే ప్రాణులు లేక జీవులు అని చెప్పుచున్నది. కానీ కింగ్ జేమ్స్ యొక్క అనువాదం దగ్గరికి వెళ్తే, కింగ్ జేమ్స్ ముద్రించిన పరిశుద్ధ గ్రంథంలో 4 మృగాలు అని ఉన్నాయి. కింగ్ జేమ్స్ లో ఇలా లేదు. ఎలా ఉన్నది? 4 మృగాలు, బీస్ట్స్ అని ఉన్నాయి. BEAST, బీస్ట్స్ అంటే మృగాలు. మృగం అంటే బీస్ట్, మృగాలు అంటే బీస్ట్స్. 4 మృగాలు అని ఉన్నాయి. పట్టుకుంటున్నారండి? దేంట్లో? కింగ్ జేమ్స్. దీంట్లో ఎలాగున్నాయి? 4 మృగాలు అని ఉన్నాయి. కానీ ఇది కరెక్ట్ అయిన అనువాదము కాదు.
ఈ 4 మృగాలు అనేది ఇది కరెక్ట్ అయిన అనువాదం కాదు. నాకెంతో ఆశ్చర్యాన్ని కలగజేశాను. సరే, నేను గ్రీకు భాష నిఘంటువులో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పదమును అన్వేషించి దాని అర్థాన్ని చూడగా అది ఇలా ఉన్నది. హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే కొన్ని బైబిల్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి, ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి. తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ప్రజల ఇక్కడ ఏమంటున్నాడంటే యాక్చువల్గా అక్కడ 4 జీవులు అని ఉన్నాయి. అసలు ఇంతకీ 4 జీవులు అన్న పదము ఎలాగున్నది అంటే ఇవి ఏమన్నా క్రూరము కలిగిన జీవులా? ఎటువంటి జీవులు ఇవి? హల్లెలూయా. కానీ ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? బీట్స్ అంటున్నాడు, మృగాలు అంటున్నాడు. అంటే మనం చూస్తున్నాం ప్రకటన 13లో ఒక క్రూర మృగం ఉన్నది, సముద్రంలో నుండి వచ్చినది. అదే 13:1లో, తర్వాత 13:13లో భూమిలో నుండి ఇంకో క్రూర మృగం వచ్చినది. 11లో కూడా మృగం ఉన్నది. హల్లెలూయా. వీటికి సంబంధించిందా? అసలు ఏంటిది? ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న ఈ 4 జీవులు, సింహము, దూడ, మనుషుని ముఖము, ఎగురుచున్న పక్షిరాజు, ఇక్కడ 4 జీవులుగా ఉన్నాయి. ఇవి ఏంటి అనే నమూనా ప్రవక్త తీసుకొస్తున్నాడు. చాలా జాగ్రత్తగా పట్టుకుంటారా? చాలా జాగ్రత్తగా మీరు చూస్తున్నారని ఇష్టపడుచున్నాను. గ్రీకు భాషలో ఆ పదము ఇలాగున్నదమ్మా, ఆ పదము యొక్క అర్థం ఇలాగున్నది. దాన్ని మీరు వ్రాసుకోవాలంటే రాసుకోండి అని ప్రవక్త చెప్తున్నాడు. అప్పుడే మీరు కూడా వాటిని పరిశీలించి చూసి తెలుసుకున్నట్టుకు సులువుగా ఉండును అంటున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా మీకు చక్కగా అర్థమవుతుంది అంటున్నాడు ప్రవక్త. నేను చెప్పే విషయాలు మీరు వ్రాసుకోవాలని కోరుకుంటున్నారా? సరే, రాసుకోవాలంటే రాసుకోండి. దాని గ్రీకు పదములో అది ఎలాగున్నదయ్యా అంటే సవరించి ముద్రించిన గ్రంథములో జీవము గల జీవులు, లివింగ్ క్రీచర్స్. హల్లెలూయా. తెలుగులో జీవులు అని ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో జీవము గల బీడ్స్ అని ఉన్నాయి. కానీ ఇక్కడ సవరించి ముద్రించిన గ్రంథంలో జీవము గల జీవులు అంటే లివింగ్ క్రీచర్స్ అని ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, దానికి ముందు కన్నులున్నాయి, వెనుక కన్నులున్నాయి. ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. హల్లెలూయా. మరి 251వ పేరా వైపుకి నేను తిరుగుచున్నాను, జాగ్రత్తగా మీరు పట్టుకోవాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఆ వచనములో ఇంకా ఆ జంతువులను బీడ్స్ గూర్చి వివరించుచు ఇలాగ చెప్పబడింది. మనము ఇంకా 1 నిమిషంలో దాన్ని చూడబోచున్నాం అంటున్నాడు. ఇచ్చట జంతువు అనగా ఒక దానిని సూచించుచున్నది. జంతువు అనగా ఒక దాన్ని సూచించుచున్నది. మీ దగ్గర ఉపాంత పఠన పరిశుద్ధ గ్రంథం, హల్లెలూయా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఉపాంత పఠన పరిశుద్ధ గ్రంథం గనక ఉంటే చూడమంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఇంగ్లీష్లో మార్జినల్ రీడింగ్ బైబుల్ ఉన్నదా? మార్జినల్ రీడింగ్ బైబుల్ ఉన్నదా మీ దగ్గర? అటువంటి ఉపాంత పఠన పరిశుద్ధ గ్రంథం అంటే ఇది తెలుగులో ఉపాంత పఠన పరిశుద్ధ గ్రంథం అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసేదలకే మార్జినల్ రీడింగ్ బైబుల్ అంటారనమాట. అది కనుక ఉండిన ఎడల ఆ వివరణను గమనించండి. డాక్టర్ స్కోఫీల్డ్ తర్జుమా చేసిన ప్రకారంగా, స్కోఫీల్డ్ ఇతడు తర్జుమా చేశాడు. ఇతడు చేసిన పరిశుద్ధ గ్రంథం ఇచ్చట అది గుర్తించబడి ఉండుట నేను గమనించాను. జంతువులను ఏమని రాశాడంటే బీడ్స్ అని రాశాడు. హల్లెలూయా. అనే దాన్ని గురించి అతడు ఇచ్చట జీవము గల జీవులనేమో లివింగ్ క్రీచర్స్ అని చెప్పాడు. హల్లెలూయా. జంతువులనేమో బీడ్స్ అని, జీవము గల జీవులనేమో లివింగ్ క్రీచర్స్ అని చెప్పాడు. ఓ దేవా, ఇప్పుడు గమనించండి, గ్రీకు పదములో ఉన్న అక్షరాలను గమనించినప్పుడు అచ్చట జడ్, 2 ఓలు,
తర్వాత ఎన్, జోన్. గ్రీకులో ఆంగ్ల అక్షరంలో జోన్ అని ఉన్నది. గ్రీకులో దాన్ని ZOON, జూన్ అని పిలువబడుచున్నది. దాని అర్థం ఏమనగా అదొక జీవి లేక ప్రాణి అని అర్థం. హల్లెలూయా. పాస్టర్ గారు ఈ ఎందుకు తీసుకొని వస్తున్నావు పాస్టర్ గారు? చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ప్రవక్త చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా చూడాలి, మీరు జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో ఉన్న జీవులు, హల్లెలూయా, ఇవి లివింగ్ క్రీచర్స్. హల్లెలూయా. అవి ఏంటి అంటే ఇప్పుడు 252వ పారా వైపుకి కనుక మనం తిరిగినట్లయితే ఇక్కడ బీడ్స్ అంటే జంతువుల గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దాన్ని తీసుకొస్తున్నాడు, మృగము గురించి. ఇప్పుడు మీరు చదువుకొనుటకు కోరిన ఎడల మనకు తగినంత సమయం లేదు కాబట్టి నేను దాన్ని చదవాలనుకున్నాను కానీ చదవట్లేదు. దాన్ని మీరు రాసుకోండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. మొత్తము 3 అధ్యాయాల పేర్లు చెప్పాడు ప్రవక్త ఇక్కడ. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. వీటిలో మనకేం కనపడుతుంది? క్రూర మృగాలు కనపడుతుంది. హల్లెలూయా. 17వ అధ్యాయంలో అచ్చట మృగములు అని వ్రాయబడి ఉన్నవి. కానీ ఈ మృగములు అనే పదాన్ని గ్రీకు భాషలోకి వెళ్ళేదలికే మనము ఈ మన బైబిల్లో మృగములు, క్రూర మృగము, మన తెలుగు బైబిల్లో అలాగే ఉంది కదండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సముద్రములో నుండి బయటకు వస్తుంది. ప్రకటన 13:1 చదవమ్మా. చూసారండి, ప్రకటన 13:1లో కూడా ఏమున్నది? క్రూర మృగం. 17వ అధ్యాయంలో కూడా క్రూర మృగం గురించే రాయబడినది. హల్లెలూయా. మీరు ఈ ఇంటికి వెళ్ళినాక హోంవర్క్ చేయమంటున్నాడు. 11వ అధ్యాయము, 13వ అధ్యాయము, 17వ అధ్యాయం. ఇవి మీరు జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి అంటున్నాడు. ఇక్కడ మృగముల గురించి వ్రాయబడి ఉన్నవి. కానీ ఈ మృగాలు దేన్ని సూచిస్తున్నాయి? ఇది ఇంపార్టెంట్ అయిన విషయం అండి, జాగ్రత్తగా మీరు చూడండి. కానీ ఈ మృగములు అనే పదము గ్రీకు భాషలో థేరియన్ అని ఉన్నది. ఎలాగా? థేరియన్ అనే పదముతో రాయబడి ఉన్నది. థేరియన్ అంటే అర్థం ఏంటి? గ్రీకు భాషలో దాని భావం ఏమనగా ఒక అడవి మృగము, మచ్చిక చెయ్యబడని లేక వశపరుచుకోలేని మృగము. అది మచ్చిక కాదు, అది సాధు మృగము కాదు, సాధు జంతువు కాదు. హల్లెలూయా. భూమి మీద మనం చూస్తున్నామా అండి? భూమి మీద కొన్ని మృగాలు ఉన్నాయి. కొన్ని మృగాలు మచ్చిక చేసుకోలేం. కొన్ని మృగాలు క్రూరత్వంతో ఉండిపోతాయి, క్రూరముగా ఉంటాయి, వెళితే వాళ్ళని తినేస్తాయి కూడా. ప్రైజ్ లార్డ్. అలాగా ఇవేంటంటే ప్రకటన 13, ప్రకటన 11, ప్రకటన 17 దీంట్లో ఉన్న మృగాలు మచ్చిక కాబడతల్లా. అంటే దేవుడి వాక్యానికి ఇవి లోబడతల్లా, దేవుడికి ఇవి సరెండర్ అవటల్లా. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా అండి? మీరు ఇవి మీరు జాగ్రత్తగా చూడాలన్నమాట. ఈ యొక్క మృగములు మనం చూస్తున్న ఈ మృగములు అనేవి ఏంటయ్యా అంటే ఒక శక్తికి, మృగం అంటే ఒక శక్తికి సాదృశ్యం అండి. మరి ఇవి ఏమవుతా ఉన్నదయ్యా అంటే ఇవి దేవునికి లోబడతల్లా, ఎంత మాత్రము కూడా లోబడతలేదు. ఇవి మచ్చిక కాబడతల్లా ఇవి. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, మచ్చిక చెయ్యబడని వాటిని, వశపరుచుకోలేని వాటిని మృగము అని అంటాం. హల్లెలూయా. వీటినే మృగము, థేరియన్ అనే పదముతో పిలుస్తామన్నమాట. తెలుగు బైబిల్లో మనం మీరు చూస్తున్నారండి, థేరియన్ అని పిలుస్తాము. కానీ ఆంగ్లంలోకి వచ్చేసేదలికే మృగములు, బీస్ట్ అని ఉన్నది. అవునా? కానీ మీరు చూస్తే ప్రకటన 4వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేదలికి ఇక్కడున్న 4 జీవులు ఉన్నాయే, ఇవి అలాంటివి కావు.
అలాంటి మృగాలు కావు. ప్రకటన 11, ప్రకటన 13, ప్రకటన 17లో ఉన్న లాంటి మృగాలు కావివి. అవి క్రూర మృగాలు కావవి. ప్రజల్లా దానికి సంబంధించినవే కావవి. పట్టుకుంటున్నారా? అవి దానికి సంబంధించినవే కావు. వాటిని ఏమన్నాడు? జూన్ అన్నాడు. జూన్. హల్లెలూయా. ఈ 253వ పేర మీరు చూస్తే జూన్ అనే పదమునకు గ్రీకు భాషలో అర్థం ఏమనగా ఒక జీవి. ఏంటండి? క్రీచర్ అని అర్థం. ఒక జీవి. ప్రజల జూన్ 4 జీవులు, 4 లివింగ్ క్రీచర్స్. హల్లెలూయా. మృగాలు కావు. 4 మృగాలు కావు. 4 జీవులవి. హల్లెలూయా. అడవి మృగములు, వాటినేమంటాము? థేరియన్. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న వాటిని జూన్, జీవము గల జీవులు లేక లివింగ్ క్రీచర్. హల్లెలూయా. మరి మీరు చూస్తున్నారా? జాగ్రత్తగా పట్టుకోండి. ఈ యొక్క విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. మరి ప్రకటన 13లో ఏమున్నది పాస్టర్ గారు? సముద్రములో నుండి ఒక క్రూర మృగం వస్తుంది. దానికి ఎన్ని తలలున్నాయి? 7 తలలున్నాయి. ఎన్ని కొమ్ములున్నాయి? 10 కొమ్ములున్నాయి. అది సింహమును పోలినది. తర్వాత ఎలుకబంటి పాదాల వంటి పాదములు, సింహపు నోరు వంటిది, చిరుతపులి ఆకారం ఉన్నది, ఘట సర్పము దానికి అధికారం ఇచ్చినది. ప్రజల ఇక్కడ మనకి భయంకరమైన మృగము కనపడతా ఉన్నది. దానియేలు గ్రంథములో కూడా మనము చూస్తే ఆ మృగాలు చూశాడు దానియేలు కూడా, యోహాను కూడా చూశాడు. ఇప్పుడు వాటి గురించి ఏమంటున్నాడు? బీస్ట్ అంటున్నాడు. అవి మచ్చిక కాబడవు. అవి ఎంత మాత్రము కూడా మచ్చిక చేయటానికి కూడా మచ్చిక కాబడని జంతువులవి, బీస్ట్లవి. అవి లోబడనివి. ప్రజలా మరి దేవుడు వాక్యానికి లోబడని వాడు ఎవరు? మీరు పట్టుకుంటున్నారా? అంటే అపవాది యొక్క సైన్యము ఉన్నది, దేవుడి యొక్క సైన్యము ఉన్నది. రాత్రి ఉన్నది, పగలు ఉన్నది. వెలుగు ఉన్నది, చీకటి ఉన్నది. 2 ఎలా ఉన్నాయో ఈ సంఘములో కూడా 2 ఆరాధనలు కూడా ఉన్నాయి. ప్రజలే సంఘము యొక్క పేరులోనే 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ఒకటి క్రీస్తుకు జరుగుతుంది, ఇంకొకటి అపవాదికి జరుగుతున్నది. హల్లెలూయా. అపవాది దేవుడి పేరుతో ఆరాధించబడుతున్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇవన్నీ బైబిల్లో మాటలే. మీకు కావాలంటే దెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక చూడండి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనము జాగ్రత్తగా పట్టుకుందాము. 253వ పేరా వైపుకి నేను తిరుగుచున్నాను. 254 థేరియన్. 254 అండి. థేరియన్ అనే గ్రీకు పదము యొక్క భావం ఏమనగా మచ్చిక చెయ్యబడని అడవి క్రూర మృగాలు. హల్లెలూయా. ఎంత మాత్రం కూడా అవి మచ్చిక లోబడవు అన్నమాట. మచ్చిక చేయబడవంటే అర్థం ఏంటి? మరి నువ్వు సత్యం చెప్పు, లోబడే జనులు ఉన్నారా? ఒక్కసారి మీరు గమనించండి. యేసుక్రీస్తు నామము గురించి చెప్పు కొన్ని సంఘాలకు వెళ్ళి లోబడతారా? మరి అలాంటి యొక్క వాటిని దేని కిందకు వస్తారు లోబడని వారు? ఇదిగో ఇక్కడ రాస్తున్నాడు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మచ్చిక చేయబడని గుంపున్నది ఆ యొక్క అడవి మృగాల కిందకు వాళ్ళు వస్తారంటున్నాడు. ప్రజల వాక్యము చూపించిన, పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చూపించిన వాళ్ళు తిరగనోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత మాత్రం కూడా దానికి లోబడరు. కయ్యూనున్నాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కయ్యూనున్నాడు. కయ్యూను దేవుడు ఏం చెప్పాడమ్మా? హేబేలు. ఇప్పుడు ఇద్దరు దేవుడికి ఇద్దరండి. మీరు చూడండి, ఒక అతని పేరు హేబేలు, ఇంకొక అతని పేరు కయ్యూను. వీళ్ళిద్దరూ కూడా యెహోవాను ఆరాధించటానికి 2 బలిపీఠాలు కట్టి యెహోవాను ఆరాధించారు. ఇద్దరు కూడా అర్పణలు తీసుకెళ్లారా?
కయ్యూను అర్పణ తీసుకెళ్లాడు, హేబేలు అర్పణ తీసుకెళ్లాడు. వీళ్ళిద్దరిలో ఎవరి అర్పణ దేవుడు స్వీకరించాడు? హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు. కయ్యూను అర్పణ ఎందుకు స్వీకరించలేదు? ఎవరు చెప్తారు? తెలిసిన వాళ్ళు ఎవరైనా? హేబేలు అర్పణ స్వీకరించారని టక్కని చెప్పేశారు. అవునా? అందరికీ తెలిసిన విషయమే, టక్కని చెప్పేశారు. మరి నేను ఇంకొక ప్రశ్న అడిగాను. ఏంటదంటే, కయ్యూను యొక్క అర్పణ ఎందుకు దేవుడు స్వీకరించలేదు? చెడిపోయిన వాటిని అర్పించాడు, అందుకు స్వీకరించలేదు. ఇంకా చెప్పండి. కొంతమంది ఆలోచనలు వస్తాయి. హల్లెలూయా. కయ్యూను అర్పణ దేవుడు స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదు? చెడిపోయిన వాటిని, కుళ్ళిపోయినయో పుచ్చిపోయినయో తాలులో తప్పలో దేవుడికి అర్పించి ఉంటాడు. అందుకే దేవుడు కయ్యూను అర్పణని స్వీకరించలేదు అని కొంతమంది యొక్క అభిప్రాయం ఉందది. లేకపోతే ఆ బ్రదర్ మాట్లాడలేడు ఆ మాట. అవునా కదా? ఉన్నది. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చర్చ చేయాలి. ఏదైనా ఒక ప్రశ్న ఉన్నది అంటే ఆ ప్రశ్నకి ఆన్సర్ కూడా బైబిల్లో ఉంటుంది. ఏదైనా బైబిల్కి సంబంధించి ఒక ప్రశ్న వచ్చిందంటే దాని ఆన్సర్ కూడా బైబిల్లో ఉంటుంది. హల్లెలూయా. నేను కూడా చాలాసార్లు బ్రదర్ చెప్పినట్టే విన్నాను కూడా. సామాన్యుల దగ్గర కాదు, పెద్ద పెద్ద సేవకుల దగ్గర విన్నా. హల్లెలూయా. కయ్యూను తప్పలు తాలులు పట్టుకుంటున్నారని, ఏడ్చనకాయలు తినేటప్పుడు ఇత్తనాలు లేకుండా తాళ్ళు ఉంటాయిగా, తప్పలు ఉంటాయి చూసారా? అలాంటి తప్పలు తాళ్ళు అంటే పొట్టు లాంటివి అర్పించాడు. అందుకే దేవుడు కయ్యూను ఆరాధనని స్వీకరించలేదని పెద్ద బైబుల్ ట్రైనింగ్ చేసిన బిషప్పులు లాంటి వాళ్ళు, థియాలజీ నేర్చుకున్న లాంటి వాళ్ళు అలాంటి యొక్క పదాలను ఉచ్చరించి అనేక పెద్ద పెద్ద ప్రసంగాల్లో కూడా చెప్తా ఉన్నారు. నేను కూడా విన్నాను ప్రజలా. కానీ నాకు ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఒకసారి తీయండి పరిశుద్ధ గ్రంథం, నాతో పాటు నేను తీస్తున్నాను, మీరు కూడా తీయండి. చాలా జాగ్రత్తగా తీయండి, విషయం మీకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకుంటారు. ఎందుకంటే భూమి మీద 2 రకాల బోధలు ఉన్నాయి, 2 రకాల ఆరాధనలు ఉన్నాయి. ఇక్కడ 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేదలికే ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. ఒక అతని పేరు కయ్యూను, ఇంకొక అతని పేరు హేబేలు. హల్లెలూయా. 2వ వచనం నుండి చూద్దాము. 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరుచువాడు. 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఇక్కడ మనకు చూడండి, కయ్యూను తీసుకొచ్చినది రాశాడు. ఇక్కడ రాశాడా? ఏం రాశాడు? కొంత. ఎందుకంటే కయ్యూను పంట పొలాలు పండించేవాడు కాబట్టి కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఇక్కడ ఎంత మాత్రము తాలులని గాని తప్పలని గాని యెహోవాకు తీసుకొచ్చాడన్న మాట ఉన్నదా? మరి అదే కల్పితం. కల్పితము ఏదో మీరు పట్టుకోండి. హల్లెలూయా. అవ్వ దగ్గర వాడు ఏం చేశాడండి? మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం దేవుడు తినద్దని చెప్పాడా అని వాడు క్వశ్చన్ అడిగాడు. ప్రజలా, వాటిని తినద్దన్నాడు, ముట్టద్దన్నాడు, దేవుడు చెప్పాడని చెప్పింది. మీరు తిన్నా చావనే చావరు. అవునా? దేవుడేమో చనిపోతాడు అన్నాడు, ఈడేమో వాక్యాన్ని వంకర చేసి చావనే చనిపోతాడు అని దేవుడు చెబితే చావనే చావరనే మాట కలిపాడు. ఒకటి కలిపాడా?
ఇక్కడ తప్పలు తాళ్ళు కలిపేసేస్తున్నారు. ఎక్కడుంది అక్కడ తప్పలు తాళ్ళు అని? ప్రజల్లా సంగమా పట్టుకోవాలి ఈ విషయాలు. దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవాకు కయ్యూను తన పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబేలు అతని అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ప్రజలా ఎందుకు స్వీకరించలేదు? ఎందుకు లక్ష్య పెట్టలేదు? ఎందుకని ఆ యొక్క కయ్యూని యొక్క అర్పణని దేవుడు అంగీకరించలేదు? తప్పలో తాళ్ళు అర్పించాడని లేదు, ఆడ బైబిల్లో లేదు. హల్లెలూయా. ఉందా? లేదు. చడ్డీ అర్పించాడని కూడా లేదు. పంటలో తీసుకొచ్చాడు కొంత, క్లియర్గా రాయబడింది. పంటలోనే కొంత తీసుకొచ్చాడు. ప్రజల్లా దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నావు పాస్టర్ గారు ఈ విషయాలు? మచ్చిక చెయ్యబడేవి ఏయో, మచ్చిక చెయ్యబడనివి ఏయో రెండు మీ ముందుకు తీసుకురావటానికి. భూమి మీద ఎలాగా జంతువుల్లో మచ్చిక చేయబడేవి ఉన్నాయి, సాధువత్వం కలిగినవి ఉన్నాయి, లోబడేవి ఉన్నాయి, తిరుగుబాటు చేసేవి ఉన్నాయి, క్రూర కలిగిన జంతువులు ఉన్నాయి. అలాగే సంఘాల్లో కూడా దేవుడి వాక్యానికి లోబడే వాళ్ళు ఉన్నారు, లోబడని వారు కూడా ఉన్నారు. ప్రజల్లా చీకటి వెలుగు, రాత్రి పగలు ఎలాగ ఒక రోజులో ఉన్నాయో అలాగే సంఘాల్లో కూడా ఉన్నాయి. నువ్వు ఏది సత్యమో ఏది అసత్యమో నువ్వు ఎరగాలంటే నీకు నమూనా దగ్గరికి వెళ్ళాలి. నమూనా ఏంటి? పరిశుద్ధ గ్రంథం. ప్రజలా నమూనా ఏంటండి? పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళ్ళాలి. అయ్యా ఆ పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను నమ్మాను. మీకు చూపిస్తాను. మీకు చాలా జాగ్రత్తగా మీరు చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. మీరు జాగ్రత్తగా చూడండి అమ్మా, జాగ్రత్తగా పట్టుకోండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సేలయు. ఇప్పుడు ఎవరొచ్చారు బెర్యాకి? పౌలు సేలయు. ఎవరు పంపించారు? సహోదరులు పంపించారు. ఎక్కడికి పంపించారు? బెర్యా అనే గ్రామానికి. ఇప్పుడు మీరందరూ గురవై కాలనీ గ్రామానికి వచ్చారు. అలాగే వారు కూడా ప్రసంగం చేయటానికి బెర్యా ప్రాంతానికి వెళ్ళారు. అర్థమవుతుందా? ఇక్కడ చదువమ్మా. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. ఈ మందిరంలోకి వచ్చేసారు, ఆలయంలోకి వచ్చారు. వీరు ఈ మందిరంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతుంది ఆత్మ. ఈ మందిరంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారయ్యా అంటే, పరిశుద్ధాత్మ ఏం చెప్తుందయ్యా అంటే, థెస్సలోనియ అనే గ్రామం ఉంది. హల్లెలూయా. ఆ గ్రామంలో కూడా కొంతమంది దేవుణ్ణి ఆరాధించే ప్రజలున్నారు. అయితే ఆ ప్రజల కంటే కూడా ఈ బెర్యాలో ఆరాధిస్తున్న ప్రజలు గనులు అని పరిశుద్ధాత్మ రాపిస్తుందాడ. హల్లెలూయా. ఎటువంటి క్వాలిఫికేషన్ ఇచ్చిందో చూసారా సంఘానికి? ఎటువంటి క్వాలిఫికేషన్ అండి? గనులు. ఏ గ్రామము? థెస్సలోనిలో ఉన్న వారి కంటే కూడా బెర్యాలో ఉన్న క్రైస్తవులు గనులు. ఆ గనులు అని అది పొందుకోవటానికి వీళ్ళు ఏం చేశారు? ఏం చేస్తే గనులు అని పరిశుద్ధాత్మ వారిని ముద్రిస్తుంది. ఏం చేసి ఉంటారు వాళ్ళు? ఏం చేసి ఉంటారు? ఏం చేశారో కూడా రాశాడు అక్కడ. చదువమ్మా. వీరు థెస్సలోనిలో ఉన్నవారి కంటే గనులయుండిరి కనుక
ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతిదినం లేఖనాలు పరిశోధిస్తూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం దేని మీద కట్టారు? లేఖనాలు. అమ్మా పట్టుకుంటున్నారా? లేఖనాలంటే పరిశుద్ధ గ్రంథం. మీరు యోహాను సువార్త ఒకసారి తీయండమ్మా. యోహాను సువార్త చాలా ప్రాముఖ్యమైన విషయాలు, సామాన్యమైన విషయాలే, కానీ మీకు ఇవి మేలు చేస్తాయని నమ్ముచున్నాను. 39 5వ అధ్యాయము 39. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదు అని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవి నన్ను గూర్చి, ఆ లేఖనాలే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. ఇప్పుడు లేఖనాల్లో ఏముందమ్మా? మరి ఎందుకు పరిశీలన చేశారో తెలుసా? వాళ్ళు నిత్య జీవం కోసం. ఈరోజు ఎవరైనా పరిశీలన చేసేవాడు ఉన్నాడా? చర్చికి వెళ్ళి వచ్చావా అనేది కాదు ముఖ్యం, పరిశీలన చేసేవాళ్ళు ఉన్నారా? వాక్యము అలాగా ఉన్నదా లేదా అని చూసేవాళ్ళు ఉన్నారా? ప్రైజ్ లార్డ్. వాళ్ళు చూశారు కాబట్టే గనులు అంటున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎందుకు వారిని గనులందో తెలుసా? వాళ్ళు వాక్యం అలాగ ఉన్నదా, లేఖనం అలాగ ఉన్నదా లేదా, ఆ పౌలు శీల చెప్పిన సంగతులు అలాగ ఆ పాస్టర్ మీద గుడ్డి నమ్మకం పెట్టలా. తప్పు చెప్పడని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఏమండి రాసిస్తావా నువ్వు? మా పాస్టర్ తప్పే చెప్పడయ్యా అని రాసిస్తావా? హల్లెలూయా. అలాగ ఉన్నదా లేదా? వ్యక్తి మీద వాళ్ళు విశ్వాసం కట్టలా, వాక్యము మీద కట్టారు, లేఖనము మీద కట్టారు. అదే ఈ రోజు మనం చేస్తే ఎత్తబాట్లో వెళ్ళలేమా? అదే మనం చేస్తే వాక్యము అలాగ ఉన్నదో లేదో పరిశీలన చేస్తే సత్యం మనకు దొరకదా? ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా మీరు? కంపల్సరీగా పరిశీలన. విమర్శించటంలో ఎవరిని? మన బ్రతుకులే బాగు చేసుకోవటానికి, సరి చేసుకోవటానికి, సరైన మార్గాన్ని ఎదుకుతానికి, యేసు రక్తం ద్వారా కడగబడటానికి, ఎత్తబాట్లోకి వెళ్ళటానికి సరైన మార్గం ఏదా అని అన్వేషించి వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. వెళ్ళాలా వద్దా అండి? ఏమంటున్నాడు? హల్లెలూయా. ఇర్మియా గ్రంథములో అంటాడండి, ఇర్మియా గ్రంథమేనా, పురాతన మార్గాల గురించి విచారణ చెయ్యండి. హల్లెలూయా. అందులో నడుచుకోండి, పురాతన మార్గాలు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఏమంటున్నాడమ్మ? ఒకసారి చదువు. 6:16 అంటండి. 6:16 ఇర్మియాలో అంటున్నాడు. ఈ మాట సెలవిస్తుంది మానవుడు కాదు, యెహోవాయే, స్వయంగా దేవుడే. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గాలముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి. ఎందుకు రాశాడు ఇది? అడగమని. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోమంటున్నాడు. అన్ని మార్గాలు దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళావు. ప్రైజ్ ది లార్డ్.
మేలు కలిగే మార్గం ఏదో ఉన్నది. పురాతన మార్గం ఒకటి ఉన్నది. ఆ మేలు కలిగే మార్గం ఏది అని అడగాలి. అడిగి అందులో నడుచుకోవాలి. హల్లెలూయా. పురాతన మార్గాలు యేసుక్రీస్తు శిష్యులు 2000 సంవత్సరాల క్రితం బోధించిన ఆ బోధ, పురాతనమైన మార్గాల గురించి అడగాలి. అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యా పేతురు ఏం బోధించాడయ్యా, పౌలు ఏం బోధించాడయ్యా, అపోస్తులు శిష్యులు ఏం బోధించారయ్యా, వాళ్ళు ఎటువంటి వాక్యాన్ని బోధించారయ్యా, వాళ్ళు ఎలాంటి ప్రసంగం చేశారయ్యా, అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చర్చికి వస్తున్నాం, యేసయ్య రాజ్యం కావాలంటున్నావు, ఎలా దొరుకుతుంది? చర్చికి వెళ్ళిన వాళ్ళందరికీ యేసయ్య రాజ్యం ఇచ్చేస్తాడు. అసలు నువ్వు వెళ్తున్న చర్చి కరెక్టో కాదో ఎట్ట తెలుసు? ప్రజలు నాది కరెక్ట్ అని నేను చెప్పటంలో, ఇక్కడ నువ్వు అన్వేషణ చేయి. హల్లెలూయా. ఇక్కడ మీరు అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు? పురాతన మార్గముల గురించి అన్వేషణ చేసి అందులో నడుచుకోమని చెప్తున్నాడా? అప్పుడు నెమ్మది అంటే ఏందో తెలుసా? పరిశుద్ధాత్మ. మీలో నేను నివసించాలంటే, మీలో నేను ఉండాలంటే, మీకు నెమ్మది కలగాలంటే దాని గురించి అడిగి తెలుసుకోమంటున్నాడు. అయితే వారు చూసారా అండి, అందులో నడుచుకొనము అని చెప్పుచున్నారు. అయ్యా మాకు ఆ మార్గాలు అవసరంలా. ఆ మార్గాలు ఉంటే మాకు అన్ని తీసేయాలి ఆ మార్గాలు ఉంటే. హల్లెలూయా. మేము నడుచుకోమని డైరెక్ట్గా చెప్తున్నారు. ఈరోజు లేదా అలాంటి వాళ్ళు? ఎవరు వాళ్ళు? మేము నడుచుకోము అంటున్న వాళ్ళు లోబడే వాళ్ళు అంటావా? మచ్చిక చేయబడే వాళ్ళు అంటావా? మచ్చిక చెయ్యబడని వారు అంటావా? యేసయ్య వాక్యానికి విధేయులై సరెండర్ అయ్యి జీవితాలు మార్చుకొని ఆయన వాక్యానికి అర్పించబడే వాళ్ళు అంటావా? లేక మేము నడుచుకోము అని చెబుతున్న వీళ్ళు ఎవరు? దేని కిందకు వస్తారు? ప్రకటన 11, ప్రకటన 13, ప్రకటన 17లో ఉన్నారు అంటున్నాడు. మచ్చిక చేయబడని మృగాలు ఉన్నాయి అంటున్నాడు. అవి ఎంత మాత్రము లోబడవంటున్నాడు. వారు వీపే చూపిస్తున్నారంట. ఇంకా అంటున్నాడు చూడమ్మా, మేము అందులో నడుచుకోమని చెప్పుచున్నారు. మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని, అంటే మీ మీద నేను మరి కాపు కాయటానికి, మీ గురించి భద్రత తీసుకోవటానికి, మిమ్మల్ని ఎత్తబాటులో తీసుకెళ్ళటానికి, మీ శరీరాన్ని మార్చటానికి నేను కావలి వారిని నియమించాను, ఏర్పాటు చేశాను. వారు చేసే బోరధ్వని వినండి అంటున్నా గాని వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మాకు వారి బోరధ్వనే వద్దంటున్నారు. ప్రైజ్ లార్డ్. దేవుడే నియమించాడు, 7 ఏర్పాటు చేశాడు. యేసయ్య కుడి చేతిలో ఎన్ని ఉన్నాయండి నక్షత్రాలు? 7 దూతలు లేరా? 7 దూతలు పంపిలేదా? ఇప్పుడు ఆ దూతలు తీసుకొచ్చిన వర్తమానాన్ని లోబడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ దూతలు తీసుకొచ్చిన వాక్యానికి ఎన్ని సంఘాలు విధేయత చూపుతున్నాయి? మరి మచ్చిక చెయ్యబడే జీవులు ఉన్నాయి, మచ్చిక చెయ్యబడనివి ఉన్నాయి. ఏమంటున్నాడు చదవమ్మా? ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినబడుతుంది. అయితే మేము వినము అని వారు అంటున్నారు. అన్యజనులారా వినండి, సంగమా వారికి జరిగిన దానిని. సంగమా ఆయన సంఘముతోనే మాట్లాడుతున్నాడు. అన్ని జనుల సంఘముతోనే మాట్లాడుతున్నాడు. ప్రజల అన్ని జనుల సంఘముతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని మాటతో ప్రారంభించాడు.
ప్రజల పట్టుకుంటున్నారా? ఇప్పుడు కయ్యూను అర్పణ ఎందుకు స్వీకరించలేదంటావు? ఎందుకంటే తప్పులు తాళులు కాదు, అది థియాలజీ బోధ. బైబుల్ ట్రైనింగ్ అయ్యి థియాలజీ నేర్చుకొని వచ్చి చెప్పిన బోధ ఏంటయ్యా అంటే తప్పలు తాళులు అని. కానీ కాలపు ప్రవక్త పంపించబడ్డాడు, 7వ దూతను పంపించాడు దేవుడు, 7వ నక్షత్రాన్ని భూమి మీదకి పంపించాడు. ఆ జ్ఞానులు మొదటి రాకడలో జ్ఞానులు ఒక నక్షత్రముని యేసు దగ్గరికి నడిపించినట్టుగా మరి కూడా మనల్ని కూడా యేసు దగ్గరికి నడిపించడానికి ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాల్లో 7 నక్షత్రాన్ని పంపించాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఏర్పాట్లో ఉన్న వారిని నడిపించటానికి, ఈ కాలపు యేసు దగ్గరికి నడిపించటానికి. హల్లెలూయా. అయితే మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి, కయ్యూను ఎందుకు దేవుడు స్వీకరించలేదు ఆ అర్పణని అంటే, హేబేలు అర్పించిన దానిని కయ్యూను అర్పించల. హేబేలు గొర్రెల కాపరి కాబట్టి గొర్రెను అర్పించాడయ్యా. కయ్యూను పంట పొలాలలో పంట చేసుకునేవాడు కాబట్టి ధాన్యం అర్పించాడయ్యా. విషయం తెలుసా? హేబేలు కల్వరిని చూపించాడు. హేబేలు ఏం చూపించాడు? ఏదెను తోటలో ఆదాము అవ్వలు పాపములో పడిపోయినప్పుడు దేవుడు అక్కడ వారి పాపము నుండి విడిపించటానికి, వారిని కలుసుకోవటానికి, వారి ఆరాధన స్వీకరించటానికి దేవుడే ఒక గొర్రె పిల్లని చంపి వారికి చర్మపు చొక్కాలు కుట్టించి దేవుడు ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము కింద ఆదాము అవ్వల్ని దేవుడు కలుసుకున్నాడు. ఎల్లప్పుడూ మార్గం అదే. ఇప్పుడు కూడా ఒక పాపిని దేవుడు కలుసుకోవటానికి ఏర్పాటయ్యే మార్గం ఏంటయ్యా అంటే గొర్రెపిల్ల యొక్క రక్తమే. గొర్రెపిల్ల ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే గొర్రెపిల్ల. హల్లెలూయా. ఆయనే చంపబడ్డాడు, ఆయనే బలైపోయాడు, ఆయన రక్తము కిందే ఈరోజు ఒక పాపిని కలుసుకుంటున్నాడు, ఆరాధికుడిని కలుసుకుంటున్నాడు. అయితే ఈ కయ్యూను గొర్రెపిల్ల అర్పణ అర్పించల, ధాన్యాన్ని తీసుకొచ్చాడు. ప్రజల పండ్లు కూరగాయలు తీసుకొచ్చేసాడు, అందంగా కట్టాడు బలిపీఠం. ఈరోజు అందరూ ఆకర్షణగా చూసేదేంటో తెలుసా? అందమైన బలిపీఠాలు, ఫుల్ పీఠాలు. ఈరోజు ప్రజలకి ఆకర్షణీయంగా కనపడేది అదే. కానీ దేవుడు అలాంటి ఆరాధన స్వీకరించడం లేదు. దేవుడు హేబేల ఆరాధనలో ఉన్నాడు. అక్కడ హేబేల ఆరాధనలో నువ్వు చూస్తే ఆ యొక్క బలిపీఠం నిండా రక్తం చిందించబడి ఉంది. అది తెలియని భాషలో అరుస్తూ చనిపోయినది ఆ గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లే ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నది. సంగమా పట్టుకుంటున్నారా? దేవుడు చెప్పాడు, నీ తమ్ముడు సత్క్రియ చేశాడు అంటే కల్వరిని చూపించాడు. ధాన్యం కోస్తే రక్తం వచ్చిద్దా? పండు కోస్తే రక్తం వచ్చిద్దా? కాయలు కోస్తే రక్తం వచ్చిద్దా? గొర్రెపిల్ల రక్తం కిందే కలవాలి. ఏ వ్యక్తి అయినా గొర్రెపిల్ల రక్తం కిందకు రావాల్సిందే. అందుకే దేవుడు కయ్యూనుతో మాట్లాడాడు. ఏమన్నాడు చూడమ్మ కింద? నీ తమ్ముడు సత్క్రియ చేశాడు. అమ్మ చదువది 6వ వచనం. అమ్మ 5 కూడా చూడు, పర్లేదు. కయ్యూను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చేసిందండి. ఈరోజు ఇలాంటి మిక్కిలి కోపం వచ్చే వారందరికీ లోన ఈ కయ్యూనులో ఉన్నోడే ఉంటేనే ఆ మిక్కిలి కోపం. హల్లెలూయా. అదొక స్పిరిట్. పట్టుకుంటున్నారా మీరు? మిక్కిలి కోపం వచ్చింది. అర్పణ స్వీకరించలేదని, ఆరాధన స్వీకరించలేదని, అతని బలి అర్పణ దేవుడు అంగీకరించలేదని మిక్కిలి కోపం. ఇద్దరు వేరు వాళ్ళకి ఎవరైనా ఆరాధించారంటవా? యెహోవాకే కదండి. హల్లెలూయా. ఇద్దరు యెహోవాని ఆరాధిస్తుంది.
అయితే ఒక ఆయన ఆరాధన దేవుడు స్వీకరిస్తున్నాడు, ఒక ఆయన ఆరాధన దేవుడు స్వీకరించటల్లా. పట్టుకోండి, ఇక్కడ మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, నీ ముఖం ఏంటి చిన్నబుచ్చుకున్నావేమిటి? అంటే ఇప్పుడు హేబేల్ ఏం చేశాడు? క్లియర్గా అర్థమైందిగా. హేబేల్ ఏం చేశాడు? సత్క్రియ. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఆ పాపానికి ఏలుతావని చెప్పాడు. హల్లెలూయా. చూస్తున్నారా అండి? ఇక్కడ మీరు చూడండి, సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా. నీ తమ్ముడు చక్కగా సత్క్రియ చేశాడు, అతని అర్పణ నేను స్వీకరించాను. ఇప్పుడు నీ ముఖం చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? నీకెందుకు అంత మిక్కిలి కోపం? నువ్వు కూడా ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి అర్పించచ్చుగా. హల్లెలూయా. కానీ అర్పించాడా? తిరిగాడా? లోబడ్డాడా? చెప్పండి, లోబడ్డాడా? మరి మచ్చిక చెయ్యబడని మృగాలకి ఎవరో మీకు అర్థం అవ్వాలి. కాపర్లు కూడా ఉంటారు. హల్లెలూయా. పాస్టర్ గారు, కాపర్లు కూడా ఉంటారు. విశ్వాసులే కాదు, విశ్వాసులుగా పిలువబడే వాళ్ళే కాదు, కాపర్లు కూడా ఉంటారు, లోబడరు. హల్లెలూయా. మచ్చిక కాబడరు. అందుకే ఇది ఇంపార్టెంట్ అయిన వర్తమానం. 4వ ఈ భాగం సామాన్యమైనది కాదండి. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. సంగమా, ఎంతమంది ప్రేమిస్తున్నారు వాక్యాన్ని? ఇప్పుడు కయ్యూను ఆరాధనని దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు అర్థమైపోయింది కదా. హల్లెలూయా. పట్టుకుంటున్నారా ఈ విషయాలు? నేను ఒకప్పుడు ఇలా అనుకునేవాడిని. ఏంటంటే నేను మామూలుగా వెళ్తా ఉన్నప్పుడు ఏదైనా కానీ కొంచెం విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండ తీసుకెళ్ళి అవతల సముద్రంలో పడమంటే పడుతుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండ తీసుకెళ్ళి అవతల పడమంటే పడుతుందని చెప్పాడు. హల్లెలూయా. ఎంత విశ్వాసం? యాక్చువల్గా దానికి ఎంతమంది ఆవగింజంత విశ్వాసం అంటే ఏమనుకుంటారు? నేను విన్న వాటిల్లో ఇలా విన్నా, ఆవగింజ అన్ని గింజల్లో చిన్నది. అవునా? కొంచెమైనా నీకు విశ్వాసం ఉంటే చాలయ్యా, కొద్దిగైనా కానీ కొంచెం ఏదో ఉన్న దాంట్లో కొంచెం విశ్వాసం ఉంచితే కొండ తీసుకెళ్ళి అవతల పడమంటే పడిపోయిద్దయ్యా. ఇలాగా ప్రసంగికులు చెప్పటం విన్నా. హల్లెలూయా. కానీ కొంతమంది అలాగే చెప్పారు, నేను విన్నాను కూడా. మీరు వినలేదు అలాగా? మరి ఏం విన్నారు? ఆవగింజ అంటే విశ్వాసం అంటే ఏం విన్నారు? వర్తమానం దగ్గరికి వచ్చినాక అన్నామయ్యా ఇదే. వర్తమానం దగ్గరికి రాకముందు ఏమన్నాం మనం? ప్రజలా పట్టుకుంటున్నారా? వర్తమానం దగ్గరికి వచ్చినప్పుడు అసలు మనం ఏం వింటున్నామయ్యా అంటే ఆవగింజ అంటే చిన్న విశ్వాసం, కొంచెం విశ్వాసం అనుకుంటున్నాం. కానీ వర్తమానము ఎప్పుడైతే మనకు పరిచయం అయిందో, ఆవగింజ అంటే చిన్నదని కొంచెం విశ్వాసం ఉంటే చాలనేది కాదు. ఆవగింజ సంకరము చెయ్యబడదు. నీ విశ్వాసము కూడా కల్తీ అనేది చెయ్యబడకూడదు. కల్తీ లేని విశ్వాసముతో అడుగు, అప్పుడు ఈ కొండ తీసుకెళ్లి అవతల పడమన్నా పడుతుంది అని మన కాల ప్రవక్త వచ్చినప్పుడు విషయాలు, వర్తమానం వచ్చినప్పుడు మనం దాన్ని పట్టుకోగలిగాం. అవును కదండి. హల్లెలూయా. అంటే అంతకుముందు నేర్చుకున్న బోధకి వర్తమానం దగ్గరికి వచ్చిన బోధకి ట్రాలీ అవుతుందా లేదా? అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూద్దాం మనం. అయ్యా మీరు చూడండి, మీరే చూడండి అయ్యా. ఇక్కడ ఏమంటున్నాడు? ఎన్నో పేరాలో ఉన్నామా? 254 కదా. థేరియన్ అనే గ్రీకు యొక్క పదం యొక్క భావం ఏమిటంటే మచ్చిక చెయ్యబడని అడవి క్రూర మృగాలవి. ఎంత మాత్రము కూడా అవి మచ్చిక చేయబడవన్నమాట. హల్లెలూయా. ఇక్కడ దాని యొక్క అర్థం అనగా, మీరు ప్రకటన 11వ అధ్యాయంలో
గమనించిన రోమ్ని సూచించుచున్న ప్రజలా రోమ్ని సూచించుచున్న మృగమునకు సంబంధించినది. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా అండి? రోమ్ని సూచించుచున్న మృగమునకు. ప్రకటన 13లో కూడా రోము మరియు అమెరికా రెండు పట్టుకుంటున్నారా? ప్రకటన 13లో రెండు ఉన్నాయి కదండి మృగాలు. ఒకటేమో సముద్రంలో నుండి వస్తున్న క్రూరముఖం ఏదో కాదు రోమ్ అయి ఉన్నది. భూమిలో నుండి వస్తున్న ఇంకొక క్రూరముఖం ఏదో కాదు అమెరికా అయి ఉన్నది. ప్రజలే ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూడండి. బీస్ట్ అంటే శక్తికి సాదృశ్యం అండి. అమెరికా సంయుక్త రాష్ట్రాలను సూచించుతున్న మృగాలకు సంబంధించినది. ప్రకటన 17వ అధ్యాయంలో రెండు కలిసి ఉన్నాయి. హల్లెలూయా. ఒక స్త్రీ ఎక్కడ కూర్చుంది? ఎర్రని మృగం మీద కూర్చుంది. హల్లెలూయా. ఎన్ని? 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని క్రూర మృగం మీద కూర్చున్నది ఒక స్త్రీ. ధూమ్ర రక్త వర్ణము కలిగిన వస్త్రము ధరించుకొని బంగారంతో రత్నాలతో హేయమైన వాటితో అలంకరించబడి తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన మద్యపు పట్టుకుంటున్నారా అండి? చేత పట్టుకొని ఆమె కూర్చొని ఉన్నది. ఆ 7 కొండలు ఏంటో 7 కొండలు 7 తలలు 7 కొండలను సూచిస్తా ఉన్నాయి. ఆ 10 కొమ్ములు 10 మంది రాజులను సూచిస్తా ఉన్నాయి. మరి దానికి తీర్పు జరుగుతా ఉన్నది అక్కడ. 18వ అధ్యాయంలో బబులోను కూల్చబడుతుంది. 17వ అధ్యాయంలో మర్మమైన బబులోనుగా పిలువబడుతుంది. అది 18వ అధ్యాయంకి అయితే ఒక్క దినములోనే బబులోనుకి అంతం వచ్చేసింది. అంటే దానికి తీర్పు వచ్చినది. అంటే ఆ తీర్పు వచ్చే దానిలో మనం ఉండకూడదు. ఆ మచ్చిక చెయ్యబడని దానిలో మనం ఉండకూడదు. పట్టుకుంటున్నారా అండి? అవి ఎంత మాత్రము కూడా మచ్చిక చేయబడతల్లా, లోబడతల్లా, దానిలో మనము ఉండకూడదు. పట్టుకుంటున్నారు ఈ విషయాలు. అందుకే ఇక్కడ అంటున్నాడు. ప్రకటన 13వ అధ్యాయంలో చూసిన అమెరికా సంయుక్త రాష్ట్రాలను సూచించుచున్న మృగానికి సంబంధించింది. అందుకే ప్రకటన 13 అంటే అమెరికా. మీరు చూడండి, అమెరికా దేశ జెండా మీద ఎన్ని చారలు ఉంటాయండి? 13 చారలు ఉంటాయి. హల్లెలూయా. 13 కాలనీలు ఉంటాయి. అమెరికా దేశం 13 కాలనీలతో స్థాపించబడినది. 13 చారలు, 13 నక్షత్రాలు, 13 ఇంకేంటండి అవి కాలనీలు. పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ మీరు చూడండి, అది అమెరికా అయి ఉన్నది. ప్రకటన 17వ అధ్యాయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు రోము రెండిటిని కలిపి సూచిస్తూ చెప్పే మృగానికి సంబంధించింది. అదే రోమన్ క్యాథలిక్ సంఘం. ప్రకటన 17లో రోమన్ క్యాథలిక్ సంఘమా? దాని నుండి వచ్చిన ప్రొటెస్టెంట్ సంఘాలు సంఘమా? పట్టుకుంటున్నారా? అందుకే మన కాల ప్రవక్త మహావేశ వర్తమానం చెప్పాడు, పట్టుకోండి. అది చదివితే మీకు చాలా అర్థమవుతాయి. క్యాథలిక్ యొక్క ఉపదేశముతో ఏకీకృతమై స్థాపించబడిన సంఘ శాఖల సంఘములను అది సూచిస్తుంది. హల్లెలూయా. ఏంటది? క్యాథలిక్తో ఏకీభవిస్తున్నాయా సంఘాలు? మరి మీరు చూడండి ఇరాన్లోనా మొన్న ఏం జరిగింది? సంఘాలన్నీ అదే ఏకమైన దేశం పేరేందండి? ఇటలీలో ఆ దేశంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఐక్యతలోకి వచ్చేసాయి. మీరు చూడండి, ప్రతి దేశం ప్రతి సంఘము కూడా రోమన్ క్యాథలిక్లోకి వెళ్ళిపోవాల్సిందే. సంఘము మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అదే వన్ వరల్డ్ గవర్నమెంట్. అక్కడ మీరు చూస్తున్నారు కదా, వన్ వరల్డ్ గవర్నమెంట్. ఆ 3వ వరుసలో మీరు చూస్తే అవన్నీ కూడా దానికి సంబంధించినవే. ప్రజలా అనేక విషయాలు మన కాల ప్రవక్త తీసుకురావటం వల్ల ఇప్పుడు మనం ఎక్కడున్నామో మనం అర్థమవుతుంది. మనము ఆ మృగము దగ్గర ఎంత మాత్రం కూడా లేకుండా బయటికి తీసుకొచ్చాడు చూసారా? అది కృప అయి ఉన్నది. దేవుడి యొక్క కృపను మనము స్తుతిస్తున్నాము. ఆ కృపను మనం వేడుకుంటున్నాము. అబ్రహామును బయటికి పిలిచినట్టుగా
ఆ బబులోను నుండి బయటికి పిలిచినట్టుగా, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి పిలిచినట్టుగా, ప్రజల ఈ చివరి దినాల్లో కూడా కొంతమందిని నామకార్థ సంఘాల్లో నుండి బయటికి పిలిచి వాక్యం దగ్గరికి కాల ప్రవక్త పిలుస్తా ఉన్నాడు. మీరు ఆ యొక్క వర్తమానం తెలుసుకోవాలనుకున్నా ప్రకటన 18:4. 18:4 ప్రకటన గ్రంథం 18:4 మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్లలో ఆ మచ్చిక చేయబడని మృగాలు ఉన్నాయి చూసావా, దాంతో అక్రూర మృగాలు ఉన్నాయి చూసారా, మచ్చిక చేయబడలా ప్రజల దానితో. మీరు కొంచెం చూస్తారంటే నేను చూపిస్తాను. ప్రకటన 13కి తిప్పితే, హల్లెలూయా, ప్రకటన 13 నుండి చదవమ్మా. ప్రకటన 13. అది మరి ఇక్కడ సముద్రములో ఒక భూమిలో నుండి ఇంకొక క్రూరముఖం వస్తుంది. హల్లెలూయా. సముద్రములో నుండి వచ్చిన క్రూరముఖానికి చావు దెబ్బ తగిలింది. అయితే ఈ భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం ఏం చేస్తుందంటే, సముద్రములో నుండి వచ్చిన క్రూరముఖానికి ఏం చేస్తుంది? ప్రతిమను చేయిస్తూ. హల్లెలూయా. అందుకే అక్కడ మీరు అందుకే ఈ అధ్యాయాలు బాగా చదవాలి. ఏమంటున్నాడు చూడమ్మా, ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా. ఏంటి ఆ క్రూరముఖం? 11వ వచనంలో ఉంది, భూమిలో నుండి వస్తున్న మరొక క్రూరముఖం. ఇది ఎవరో కాదు, అమెరికా అయి ఉన్నది. అక్కడ ప్రజలు లేరు, జలములు లేరు. కానీ అక్కడైతే జలముల్లో నుండి వచ్చింది, సముద్రంలో నుండి వచ్చింది అది. కానీ ఇక్కడ ప్రకటన 13:11లో ఏ జలాలు లేవు, ఎటువంటి ప్రజలు లేరు. ఇదేదో కాదు, అమెరికా అయి ఉన్నది, భూమిలో నుండి వస్తున్న కుర్రముఖం. దానికి గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు ఉన్నాయి. అదేంటి? ఒకటి మతము, ఇంకోటి రాజకీయమై ఉన్నది. ఎలుబడి చేస్తుందా ఇప్పుడు అది? మీరు చూస్తున్నారు, ఆకాశం నుండి అగ్నిని దింపింది. 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి మీద అణు ఆయుధం మొట్టమొదటగా ఉపయోగించింది అది కాదా? అమెరికా కాదా? ఆకాశం నుండి అగ్ని దింపింది అది కాదా? మోసపుచ్చుతా ఉంది జనులను. అది ప్రజల్ని ఎంతగా మోసం చేస్తుందా అండి. ఇంకేమంటున్నాడు చూడు, కత్తి దెబ్బ తిని. చూసారా అండి, మొదటి క్రూరముఖం కత్తి దెబ్బ తిని బతికినది. ఈ క్రూర మృగానికి ప్రతిమను చెయ్యాలని. ఏది? ఈ భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను. ఈరోజు జరుగుతుంది అదే. ఎంతమంది ప్రజలను అది మోసగిస్తా ఉన్నది. ఈ క్రూరముఖం వెనకాల ఎవరున్నారో తెలుసా? రోమ్ ఉంది, రోమన్ క్యాథలిక్ ఉంది. ప్రజల రోమన్ క్యాథలిక్ ఉన్నది. అందుకే దాని నుండి మనం బయటికి రమ్మని కేక వినపడుతుంది. ఇంకేమంటున్నాడు చూడు, అసలు దాని ఉచ్చులో పడేవాళ్ళు ఎంతమందో చూడండి, ఎవరెవరో దాని ఊబిలో పడుతున్నారో. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము. ఆ ప్రతిమ ఏంటి? ప్రతిమ ఏదో తెలుసా మీకు? ప్రపంచ సంఘముల సమైక్య. అన్నీ ఏకమైపోతాయి. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కూడా అదే వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటారు. అన్ని ప్రపంచ సంఘాలన్నీ సమైక్యగా ఏర్పడతాయి. అదే ప్రతిమ. హల్లెలూయా. మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం అంటే ఆరాధన, వర్షిప్. హల్లెలూయా. ఆరాధన చెయ్యని వారిని నీకు ఇప్పుడు ఆరాధన చేసుకోవాలంటే వాళ్ళతో ఏకీభవించాలి. వాళ్ళ ఫెలోషిప్ కార్డు ఉండాలి, వాళ్ళది ఏదో ఒకటి ఉంటేనే ఇక్కడ సంఘం నడిపించబడుతుంది. హల్లెలూయా. అలా వద్దయ్యా మేము ఏమించుకోమయ్యా అన్నారనుకో, దీన్ని స్వాధీనం చేసేసుకుంటారు. నువ్వు ఆరాధించటానికి వీల్లేదంటారు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? నువ్వు ఆరాధించటానికి వీల్లేదంటారు.
దేవుడికి మహిమ కలుగును గాక. చెవి గలవాడు ఈ మాటలు వినును గాక. ఆత్మ చెప్పుచున్న మాట వినును గాక. ఇంకేమంటున్నాడు చదవమ్మా. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము అంటే ఆరాధన చేయని వారిని హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకు ఇప్పుడు దానికి అధికారం వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చూడమ్మా, కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదైనా నొసటి మీదైనా ముద్ర వేయించు. అదే మృగము యొక్క ముద్ర. మృగము యొక్క ముద్ర సంఖ్య కాని దాని పేరట సంఖ్య కాని ఆ ముద్ర అనగా ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప అమ్మటం కొనటం క్రయ విక్రయాలు చేయుటకు మరి ఎవ్వడికి అధికారం లేకుండానట్లు. అది క్రయ విక్రయాలన్నీ వాడి స్వాధీనంలోకి వెళ్ళిపోతున్నాయి. నువ్వు అమ్మాలన్నా కొనాలన్నా కంపల్సరిగా ఆ మృగము యొక్క పేరైనా సంఖ్య అయినా ఉండాలి. ఎంత ఒత్తిడండి ఇది! ఎలాగుందో చూసారా? దానియేలు కాలములో ఎవరు షడ్రకు మేషపు అబేజ్ఞగోల దగ్గర ఉన్నట్టుగా ఎంత ప్రపంచం మొత్తం ఏకమైంది. ముగ్గురు మాత్రం సత్యం కోసం నిలబడ్డారు. తీసుకెళ్ళిపోయి వాళ్ళని బంధించారు, వాళ్ళని పట్టుకున్నారు. ఏంటి నువ్వు ప్రతిమకు నమస్కరించవా అన్నారు. మేము నమస్కరించమన్నారు. అయితే పట్టుకోండి, బంధించండి, పట్టుకోండి, రాజు దగ్గరికి తీసుకెళ్దాం అన్నారు. తీసుకెళ్లిపోయారు. నెబుకద్నెజర్ రాజు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని అవసరము లేదు అన్నారు. మేము నమస్కారం చేయమని చెప్పేశారు. 7 ఇంతలు చేయండి అగ్నిగుండాను అన్నాడు రాజు. 7 ఇంతలు చేసినా 77 ఇంతలు చేసినా మేము నమస్కారం చేయమన్నారు. తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేయండి అన్నారు. వేయటానికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు అగ్నిగుండంలో వేస్తే 4వ వ్యక్తి అక్కడికి వచ్చాడు. తిరిగి మరలా ఆ దినాలు కావా? పట్టుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా లోకమంతా దీన్ని నమ్మిద్దని? అంతా ఏకీభవించి సత్యాన్ని అంగీకరించిద్ది అనుకుంటున్నారా? ఇవి నోవాహు దినాలు. ఎంతమంది నోవాహు కాలంలో ఎత్తబడింది ప్రపంచం మొత్తం మీద? జలప్రలయంలో రక్షించబడింది ఎంతమంది? 8 మంది నోవాహు కుటుంబం. లక్షలు లక్షలు అనుకుంటున్నారా? కోట్ల మంది ప్రజలు అనుకుంటున్నారా? పెద్ద పెద్ద మినిస్ట్రీలోనే మాయ అన్నీ కలిసి వెళ్తాయి అనుకుంటున్నారా? ఏసే చెప్పిన మాట అది. నోవాహు దినాలు ఎలాగున్నాయో మనిషి కుమారుడు రాకడ దినాలు అలాగున్నాయి. వాక్యం మీద నీకు విశ్వాసం ఉందా లేదా? సంఘం మీద ఉందా? వాక్యం మీద ఉందా? దేని మీద విశ్వాసం పెడుతున్నావు? వాక్యం మీద విశ్వాసం ఉంటే వాక్యం ఏం చెప్తుందో వినాలి. వాక్యం వైపు తిరగాలి. మన జీవితాన్ని వాక్యంతో కట్టుకోవాలి. లేకపోతే మనము ఎంత భక్తి చేసినా వ్యర్థమే. వాక్యంతో కట్టుకోకుండా ఎంత భక్తి చేసినా కానీ కయ్యూను చేయలేదంటవా భక్తి? కయ్యూను యెహోవా కాదు ఆరాధన చేస్తుంది, కానీ దేవుడు అంగీకరించలా. నీ భక్తిని కూడా దేవుడు అంగీకరించను అంటే ఏంటి పరిస్థితి? కాబట్టి ఏర్పాటు వైపుకి తిరుగుదాం. దేవుడి వాక్యం ఏం చెప్తుందో దాని వైపుకి తిరుగుదాం. అక్కడ చూసారా? కాగా కొద్దివారేమి గొప్పవారేమి ధనికులేమి దరిద్రులేమి స్వతంత్రులేమి దాసులేమి అందరూ ఆ మృగానికి నమస్కారం చేస్తున్నారు. ఎటువంటి ఒత్తిడి అది! సంఘాలన్నీ ఏకమైపోయినాయి రోమన్ కాథలిక్లోకి. ప్రజల మరి ఇటువంటి పరిస్థితుల సంఘాలన్నీ ఆల్ రైట్ ఫుల్ఫిట్ ఏర్పాటు చేసేసుకున్నాడు. మీకు తెలుసా మన దేశం నుండి అప్పులు ఎంత తెచ్చారో, ఎంత అప్పు తీసుకొచ్చారో తెలుసా? రేపొద్దున ఒక్కొక్కటి తల మీద ఎంత ఉందో తెలుసా? ఖచ్చితంగా అన్ని దేశాలు రోమ్లోకి వెళ్ళిపోవాల్సిందే, రోమన్ క్యాథలిక్లోకి వెళ్ళిపోవాల్సిందే. మన పైన నాయకులు అప్పులు తీసుకొని వస్తున్నారు.
అప్పులు తీసుకొని వస్తున్నారు. మీరు అనుకుంటున్నారు నాకు ఫ్రీ బస్ వచ్చింది, నేను తిరిగేస్తున్నాను, నాకు ఆ పెన్షన్లు వచ్చినాయి, నాకు ఇయ్యొచ్చినాయి అని. నో 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 సహోదరి సహోదరుడా, మనం అమ్ముడు పోయి పడ్డాం. మనము బానిసలుగా అమ్ముడు చేయబడ్డాం. పట్టుకుంటున్నారా? మరి మన దేశం తరపున ఎంత అప్పు తీసుకొని వచ్చారో కావాలంటే మీరు చూడండి, వినండి. లేవనుకుంటున్నారా ఏంటి? తెలంగాణకు ఉన్నాయి, ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. హల్లెలూయా. మరి ఇవన్నీ అప్పులన్నిటి నుండి బయటకు రావాలంటే వాడి శరణ వేడుకుంటున్నారు అందరు నాయకులు. ప్రతి సంఘం అటే రూటు, మార్గం లేదు, ఇక రూట్ అటే పెట్టుకుంటున్నారు అన్ని. ఇప్పుడు మనం ఎరగాల్సింది దేవుడి వైపు, మనం తిరగాల్సింది దేవుడి వైపు. లోకము భయంకరంగా ఉన్నప్పుడు, లోకము ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేశాలన్నీ కూడా అపవాది వైపుకున్నాయి. మీకు తెలుసా, మొదటి రాకడలో యేసు వచ్చినప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ చూయించి నాకు నమస్కారం చేయి, నేను నీకు ఈ లోక రాజ్యాలు ఇస్తాను అన్నాడు. యేసయ్యకి అల్లా మాట అపవాది అల్లా. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? హల్లెలూయా. ఈ లోక రాజ్యాలన్నీ నావి అని అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? ప్రతి వాడు ఆయన మాట వింటున్నాడు. అందరిని మోసగిచ్చేశాడు వాడు, భూజనులు అందరిని మోసగిచ్చేశాడు వాడు. ప్రజల యేసయ్య దాన్ని విలువ పెట్టి కొనుక్కోటానికి వచ్చాడు, విలువ పెట్టి కొనటానికి. హల్లెలూయా. అందుకే సత్యము వైపు తిరగమని చెప్తున్నాడు. మనుషులకు దాసులు కావద్దు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. చెప్పాడా మాట? ఎంతమంది సేవకులకు దాసులైపోతున్నారు, బానిసలైపోతున్నారు తెలుసా? మేము దేవుడికే సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. కయ్యూను అదే అనుకున్నాడు, చాలా మంది అదే అనుకుంటున్నారు, దేవుడికే సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. నో సహోదరా, మనుషులకు దాసులు అవ్వద్దు, వాక్యానికే ప్రథమ స్థానం ఇవ్వండి. వాక్యాన్ని మొట్టమొదటి ప్రిఫరెన్స్ లో పెట్టండి. మీ జీవితంలో వాక్యము తొలి మెట్టులో ఉండాలి. ప్రజలా, అందుకే ఇక్కడ మచ్చిక చేయబడేవి, మచ్చిక చేయబడన వాటి గురించి మాట్లాడుతూ ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రకటన 13లో మరి సముద్రములో నుండి వచ్చే కూరముఖము, భూమిలో నుండి వచ్చే కూరముఖం అన్నది 17లో 2 మృగాలు కలిసి ఉన్నాయని చెబుతూ రోమన్ కాథలిక్ యొక్క ఉపదేశముతో ఏకీకృతమై, అంటే ఏకీకృతం అంటే ఏంటి? కలుసుకొని స్థాపించబడిన సంఘ శాఖల, అంటే దానితో కలుసుకుంటున్నాయి మిగతా సంఘ శాఖలు. అది బాప్టిస్ట్ కావచ్చు, అది ఓసన్న కావచ్చు, అది మెథడిస్ట్ కావచ్చు, అది స్వాముల వారి మతం కావచ్చు, లూథరన్ కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, అనేక డినామినేషన్ సంఘాలన్నీ కూడా దానితోనే కలుసుకుంటున్నాయి. అది మన్నా పెంతెకోస్తు, సియోను పెంతెకోస్తు, ఏదైతే ఎనీ హౌ అన్ని కలుసుకునే దాంతోనే. హల్లెలూయా. అందుకే మనం ప్రకటన 18:4లో ఏమంటున్నాడంటే, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు అవ్వద్దు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించద్దు, దాన్ని విడిచి బయటికి రండి. అబ్రహామును పిలిచిన అదే స్వరం, ఇశ్రాయేలు పిలిచిన ఐగుప్తు బానిసత్వం నుండి పిలిచిన అదే స్వరం నేడు నిన్ను పిలుస్తుంది. సహోదరి సహోదరుడా, సంఘ శాఖన బానిసత్వము నుండి బయటికి రమ్మని పిలుస్తుంది. ప్రజల ఆచారాల నుండి, నునివెచ్చని భక్తి నుండి బయటికి రమ్మని పిలుస్తుంది. వాక్యం వైపు తిరగమని పిలుస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, క్యాథలిక్ యొక్క ఉపదేశంతో ఏకీకృతమై స్థాపించబడిన సంఘశాఖల సంఘాలను అది సూచించుచున్నది. ప్రకటన 17. హల్లెలూయా. అనగా ఈ సువార్తకు మారు మనసు పొందని. ఇప్పుడు వర్తమానం చెప్తాం, అయ్యా యేసుక్రీస్తు నామంలో బాప్తిజం అయ్యా, ప్రభురాత్రి భజన రేత్రి పోటయ్యా, కాలానికి ప్రవక్తని యేసుక్రీస్తు 7వ నక్షత్రాన్ని పంపించాడయ్యా, మాకు అవన్నీ అవసరం లేదు.
ప్రజల యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. మీకు ఆ లేఖనం ఎక్కడో చదివా? ప్రకటన 22 22:16 22:16 చూడండి. 22:16 సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను. ఎవరా దూత? ఎవరు పంపించారు ఆ దూతని? ఎప్పుడు పంపించాడు ఆ దూతని? ఏ కాలంలో పంపించాడు ఆ దూతని? సంఘముల కోసరం పంపించాడు. ఎత్తబాటుకు ముందు. నువ్వు ఎత్తబడాలనుకుంటున్నావుగా, ఎత్తబాటుకు ముందు దూతను పంపించాడు. నీకు రిజల్ట్ కావాలా? నీడ కావాలా? నీడ కావాలనుకుంటే రిబకాని ఇస్సాకు దగ్గరికి తీసుకొని వచ్చిన ఒక ఆయన ఉన్నాడు, దూత ఎలియాజరు. రిబ్కాని తీసుకొని ఇస్సాకు దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన ఆయన ఉన్నాడా? ప్రైజ్ లార్డ్. అదే విధానంలో ఈ కాలంలో కూడా దేవుడు దూతను పంపించాడు. ఆ దూత మనల్ని తిరిగి వాక్యం వైపుకి తిప్పుతున్నాడు. ఆచారాల వైపు కాదు, సిద్ధాంతాల వైపు కాదు, క్రూర మృగాల వైపుకి కాదు, అపోస్తుల బోధ వైపుకి, పురాతన మార్గాల వైపుకి, సత్యము వైపుకి, బైబిల్లో రాయబడిన సత్యము వైపుకి మనల్ని తిప్పుతున్నాడు. మరి తిరగమా? తిరిగే ఏమో మచ్చిక చెయ్యబడేవి, తిరగని ఏమో లోబడనివి. ఏమన్నాడో తెలుసా కయ్యోను? నా తమ్ముడికి నేనేమన్నా కావలవాడు. చంపింది కయ్యూనే. కానీ దేవుడు అడుగుతుంటే నీ తమ్ముడు ఎక్కడ అని అడుగుతుంటే నా తమ్ముడికి ఏమన్నా కావలవాడునా? ఎంత చూసారా? దేవుడికి తెలియదు ఆ విషయాలు. ఆయన అన్నాడు, నీ తమ్ముడు రక్తం నాకు మొరబెడుతుంది అన్నాడు. హేబేలు రక్తం దేవుడికి మొరబెడుతుంది అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎవరు ఎరగరు, ఎవరు చూడరు అనుకుంటా ఉంటారు చేసేవాళ్ళు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడమ్మా, కొంచెం చూద్దాం. ఈ క్యాథలిక్ ఇక్కడ ఏమంటున్నాడు? ఈ సువార్తకు మారు మనసు పొందని ఈ క్యాథలిక్ ఉపదేశముతో ఏకీకృతమైన ఈ సంఘ శాఖల మచ్చిక చెయ్యబడని లేదా వశపరుచుకోలేని మృగాలుగా మార్చవేయబడింది. అర్థం కానివాళ్ళు ఎవరున్నారండి ఇంకా దీన్ని? ప్రకటన 13, ప్రకటన 17, ప్రకటన 11 అర్థం కాని ఎవరికి ఉందండి? రోజుల్లో సంగమా పట్టుకుంటున్నారా? ఇంకేమంటున్నాడమ్మా కొంచెం చూడు. మార్చివేయబడినది వ్యూ, మచ్చిక చెయ్యబడని అడవి మృగాలు. హల్లెలూయా. ఎంత మాత్రం సంఘ శాఖలు దేవుడు వాక్యానికి లోబడవు. కావాలంటే మీరు వెళ్ళి చెప్పండి, మీ పాస్టర్లకు లోబడతారేమో చూడండి. ఇంపాసిబుల్. మా సంఘాలను మేము వదిలి రాలేమంటారు. మాకున్న ఉన్నతమైన స్థితిని వదులుకొని మేము రాలేమంటారు. మాకున్న గౌరవాన్ని, మాకున్న ప్రతిష్టని, మాకున్న ఆ యొక్క అధికారాన్ని వదులుకొని మేము రావాలంటే రాలేమంటారు. వాళ్ళకంత అధికారము, అంత ప్రతిష్ట, అంత గౌరవం వాళ్ళు ఆల్రెడీ లోకంలో ముందే కోరుకొని ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఈ ఒక్క పేర చూసి క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వారం చూద్దాం. దేవునికి వందనాలు. పెద్ద మెథడిస్ట్ చర్చి, బాప్టిస్ట్ చర్చి, ప్రెస్బిటేరియన్, పెంతుకోస్తు సంఘ శాఖలచే. ఏంటమ్మది? సంఘ శాఖలచే. సంఘాల నుండి మనము వచ్చితిమి. వీటన్నిటిలోనే ఉండి మచ్చిక చేయబడని సంఘాలు అవి. వాటిలో నుండే బయటకు వచ్చేసాం. మనం ఏమేమి మాట్లాడుచున్నామో మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు పాస్టర్ గారు? క్రూర మృగము వారిని మోసగిచ్చేసేసింది. ప్రైజ్ లార్డ్. జీవ గ్రంథమందు ఎవరి పేర్లైతే వ్రాయబడలేదో వారందరూ ఆ మృగానికి నమస్కారము చేస్తారు. హల్లెలూయా. రాయబడిన వారు మాత్రము వాళ్ళు బయటికి వచ్చేస్తారు.
హల్లెలూయా. ఆ మృగము నుండి, ఆ క్రూర మృగాల నుండి బయటికి వచ్చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. నువ్వు రాయబడ్డావో రాయబడలేదో అక్కడే తెలిసిపోతుంది. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, పెద్ద మెథడిస్ట్ చర్చి, పెద్ద బాప్టిస్ట్ చర్చి, పెద్ద ప్రెస్బిటేరియన్ చర్చి, లేదా పెద్ద పెంతెకోస్తు చర్చి, సంఘ శాఖలచే సంఘాల నుండి మనం వచ్చామండి. మనం ఏం మాట్లాడుతున్నాం మనకు తెలుసు. ఎవరు మాకు బోధించని అవసరం లేదని చెప్పుచున్నారు. ఇక వాళ్ళు అంటారు, మాకెవరు కూడా బోధించాల్సిన అవసరం లేదంటారు. మీరెవరో దానినే చూపించుచున్నారు. మీరేమై ఉన్నారో, దేన్ని ఆరాధిస్తున్నారో దాన్నే చూయిస్తున్నారు. మచ్చిక చెయ్యబడని మృగము, లోబడని మృగం, మారు మనసు లేనివారు. ఒకసారి మీరు అవన్నీ తీస్తారా? అంత్య దినాల గురించి మరి ప్రవక్త అయిన మొట్టమొదటి సంఘకాలపు దూత పౌలు గారు తిమోతి రాసిన పత్రికలో చెప్పాడండి. తిమోతి రాసిన ఎన్నో పత్రిక, 2వ పత్రిక. అందరూ తీయండి, 3 తీయండి. 2వ పత్రిక 3, తిమోతికి రాసిన 2వ పత్రిక. అందరూ తీయాలని కోరుకుంటున్నానమ్మా. చాలా అద్భుతమైన విషయాలు. 3వ అధ్యాయం మొదటి నుండి చూడమ్మా. అంత్యకాలములో అమ్మా, మీరు అనుకుంటున్నారు ఇది అంత్యకాలమేనా? నమ్ముచున్నారా? ఇది అంత్యకాలమేనా? ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం అంత్యకాలమై ఉన్నది. ఇది రాసింది ఎప్పుడమ్మా? ఇది ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు. పట్టుకుంటున్నారా అండి? మరి ఆ పౌలు 65వ సంవత్సరంలో, క్రీస్తు 65లోనే అప్పుడు రాశాడు. పట్టుకుంటున్నారా? అంటే దగ్గర 2000 సంవత్సరాల పూర్వమే రాశాడు. ఈయన ఏమంటున్నాడు చూడు, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము. ఎవరండి వీళ్ళు? ఈ జనాంగం ఎక్కడ చూస్తావు? ఈ ప్రజల్ని ఎక్కడ చూస్తావు? పాస్టర్ గారు, వీళ్ళందరూ భక్తి పరులు కాదు పాస్టర్ గారు, ఏదో పూజలు చేసుకునే వాళ్ళు, బయట అన్యులు పాస్టర్ గారు. బయట అన్యులై ఉంటారేమో పాస్టర్ గారు. నో 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 సహోదరుడా, వీళ్ళందరూ సంఘానికి వస్తున్నోళ్ళు, సంఘములో ఉన్నవారు వీరు. పట్టుకుంటున్నారా అండి? ఏంటి క్రైస్తవంలో ఇంత దారుణంగా ఉన్నారా వీళ్ళు? ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు అంత్యకాలం గురించి, మన దినాల గురించి, మనం జీవిస్తున్న కాలం గురించి, ఇక్కడున్న ప్రజల గురించి, సంఘాల్లో ఉన్న ప్రజల గురించి రాస్తున్న మాటలు అవి. ఆయనకెట్టా తెలుసు? అప్పుడు ఆయనకి మనము ఈ కాలంలో సంఘాల్లో ఉన్న ప్రజల యొక్క విధానం గురించి ఆయనకి ఎలా తెలుసు? ఆత్మ చెప్తా ఉన్నది. అందుకే ప్రవక్త అంటున్నాడు ఇక్కడ చూడ అమ్మ, జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాటలు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ అన్నారు, ఎవరు మాకు బోధించాల్సిన అవసరం లేదని చెప్పుచున్నారు వాళ్ళు. మీరెవరో దాన్నే మీరు చూపిస్తున్నారు. మచ్చిక చేయబడిన మృగాలండి అవి. మారు మనసు లేని వారు, అనురాగరహితులు, సజ్జన ద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, అతిద్వేషులు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని. ఎవరు వీళ్ళు? మచ్చిక చెయ్యబడని మృగాలు. ఇప్పుడు మనం చదివినయేనండి అది. మనం అక్కడ ఏదైతే చదివామో అదే ఇది. ఇక్కడ లేవా? 3వ వచనం చూస్తున్నారా? అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, కూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారే వలె ఉండి దాని శక్తిని. ఎవరు వాళ్ళు? లోబడని మృగాలు. ప్రకటన 13, ప్రకటన 17, ప్రకటన 11లో ఉన్నారు.
ఎందుకు ప్రకటన 11లో ఉన్నారని చెప్తున్నావు పాస్టర్ గారు? ప్రకటన 11లో ఉన్నది మరి యూదులుగా పాస్టర్ గారు. అక్కడ 7వ బోర ఉంది. అక్కడ 7వ బోర ఉంది. మీరు కావాలంటే 7వ బోర ఉంది. ఆ 7వ బోర కింద వాళ్ళకి తీర్పు వస్తుంది. వాళ్ళందరూ రోము యొక్క నాయకత్వం కింద ఉండిపోయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ విషయాలు చూస్తారనుకుంటున్నాను. హల్లెలూయా. లోకం మొత్తము కూడా వాడు వశపరుచుకున్నాడు అపవాది. అందుకే ఈ లోకరాజ్యాలన్నీ నావి అన్నాడు. ఏంటండి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఇవన్నీ ఇప్పుడు యేసయ్య అనుకుంటున్నారా? ఎక్కడ పెట్టినా అవినీతే. డాక్టర్ల దగ్గరికి వెళితే డాక్టరు యథార్థంగా ట్రీట్మెంట్ ఇవ్వటంలా. వాడు ఇంకొక అంతస్తు కట్టడానికి ఆ టెస్టులు ఈ టెస్టులు అయ్యి వేసేతాడు. ప్రాణాల మీద కూడా వాడు రోగం ఒకటైతే ట్రీట్మెంట్ ఇంకొకటి. ప్రజల్లో అవసరమైతే వాడిని చంపేయటానికి కూడా ఇష్టపడుతున్నారు. ఎంత అవినీతో తెలుసా? ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి, డాక్టర్లు అలాగే ఉన్నారు, లోకం అలాగే ఉన్నది. మొత్తము మోసంతో నడుస్తా ఉన్నది. యేసయ్య పరిపాలనలో మోసం లేదు. నీతి న్యాయాల పరిపాలన అది. ఇదంతా అవినీతి పరిపాలన అండి. యేసయ్య పరిపాలన కొరకు ఎదురు చూస్తుంది లోకం. నా దేవుడి రాజ్యం రావాలి, నా దేవుడి పరిపాలన భూమి మీదకి రావాలని భక్తులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈ పాపము చూడలేక, ఈ అవినీతి చూడలేక, ఈ యొక్క భయంకరమైన స్థితిని చూడలేక వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలా ఇక్కడి నుండి అని ఎదురు చూస్తున్నారు. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. ఇవన్నీ మీ కళ్ళ ముందుకు ఎందుకు తీసుకురాబడుతున్నాయి అంటే మనము దేవుడి వైపు తిరిగి సరైన భక్తి చెయ్యాలని. అందుకే ఇక్కడ అంటున్నాడమ్మా, ఇక్కడ చూసే టేబుల్ ఖాళీ కలదు. ఇప్పుడు దాన్ని చూచుకుంటూ వెళ్దాము. ఇంకా కొంచెం సరిగ్గా స్పష్టంగా తేట తెల్లగా ఇప్పుడు వివరించి చెప్పాలని నేను ఇష్టపడుచున్నాను. నేను ఎలాగైనా రికార్డు చేయబడిన టేబుల్ మీరు పొందుకోగలరు, కానీ దాన్ని చేయుటకు మనకు సమయం లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుని ఎంతమంది మీరు అర్థం చేసుకున్నారో ఆమెన్ చెప్పండి. సంఘం ఆమెన్ చెప్తా ఉన్నది గమనించండి. నెక్స్ట్ వారం చూద్దామండి. 157వ పేర 257వ పేర 257 జూన్. అంటే జూన్ అనగా ఏమిటో అది ఇక్కడ అంటున్నాడండి. చాలా చక్కగా విషయాలు ఇంకా నెక్స్ట్ వారం మనం చూద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.